నమస్తే అన్న. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సిబిఎన్. ఎందుకు సిబిఎన్? ప్రజెంట్ డెవలప్మెంట్ వచ్చేసి ఐటీలో ఏపీ చాలా లాస్లో ఉంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే అమరావతి ఫస్ట్ జగన్ ఏమన్నారు, 3,000 ఎకరాలు ఉంటే చాలు అన్నారు. మూడు క్యాపిటల్స్ అన్నారు. ఆ మూడు అయ్యాయా? అవ్వలేదు. పోనీ అమరావతి డెవలప్ చేశారా? చేయలేదు. సో దీనివల్ల స్టూడెంట్స్ ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతకి నెక్స్ట్ 5 years జగన్ ఉంటే ఐటీ ఫీల్డ్ కాదు కదా, ప్రతి ఓడికి ఎదురు కాసుకుంటారు ఆంధ్రాలో. అంటే 5 yearsలో ఇప్పుడు నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నారు కదా, ఎలా అనిపించింది? నవరత్నాలు అన్నారు, దాంట్లో అమ్మఒడి అన్నారు, అమ్మఒడి పెట్టారు. దాంట్లో కరెక్ట్గా అందరికి ఇస్తున్నారా? వదిలేసండి పట్టుకుంటా. అందరికి ఇస్తున్నారా? అందరికి రావట్లేదు అంటారా? ఫీజు రియంబర్స్మెంట్ అయితే కాలేజీకి గవర్నమెంట్కి లింక్. అమ్మఒడి అంటే వీడి టైంకి ఇవ్వట్లేదు, వాటిలో రూల్స్. ఇవన్నిటిని బట్టి మళ్ళీ మధ్యలో ఉండి నాశనం అయ్యేది ఎవరు? స్టూడెంట్స్. మళ్ళీ వాడు ఇవ్వకపోతే మన చేతిలో డబ్బులు పెట్టుకోవటమే కన్నా. అంటే మీకు ఈ 5 yearsలో జగన్ గారి పాలనలో మీకు నచ్చింది మెయిన్గా మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మాకు నచ్చింది ఏంటంటే, మనం చూసుకుంటే ఫస్ట్ డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు. చంద్రబాబు ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి వదిలాడు. ఎన్ని 5,000 ఏమో అన్నాడు. నేను వచ్చి అమ్మనే మీకు మెగా డిఎస్సి వదులుతా అన్నాడు. మొన్న చూసుకుంటే చంద్రబాబు 6,000 జాబులు అంటే జగన్ 5,000 అన్నాడుగా. ఆయన ఎలక్షన్కి 3 నెలల ముందే అన్నాడుగా. సో దానివల్ల వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే రోడ్స్ కానీ విలేజెస్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? రోడ్స్ గురించి చెప్పుకోవడం కంటే మాట్లాడుకొని ఉండటమే బెటర్ బ్రో. ఓకే. అంటే ఇప్పుడు సచివాలయాలను అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు కదా, దాని ద్వారా జనాలకి ఏమైనా యూజ్ ఉందా? సచివాలయం వాడు చేసింది మంచి పని ఏదైనా ఉందంటే గ్రామాల్లో సచివాలయం. అండ్ వాలంటీర్ల వల్ల కొంచెం ప్లస్ ఉంటే కొంచెం మైనస్ ఉంది. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం యూజ్, లైక్ పెన్షన్స్ ఇంటికి తీసుకురావడం అవి అంతే. ఓకే. అంటే ఇప్పుడు షర్మిల గారు జగన్ గారికి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది, అంటే ఎలాంటి ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది మరి? వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి, వాళ్ళు మళ్ళీ అది కూడా ఒక ఎత్తుగడ అవ్వచ్చుగా. లైక్ కాంగ్రెస్ పార్టీతో వాడికి కమ్యూనికేషన్ లేదు, చెల్లిని పంపించి సెట్ చేసుకోవచ్చుగా. అంటే ప్లాన్ అంటారా? ఆబ్వియస్లీ. అంటే మరి ఇప్పుడు జగన్కి ఏమైనా ఓట్స్ తగ్గే అవకాశం ఉందా? అంటే కాంగ్రెస్కి ఏమైనా పెరిగే అవకాశం ఉందా వాళ్ళ ఓట్స్? పెరగటం తగ్గటం విషయం పక్కన పెడితే అన్న, నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే ఒకవేళ జగన్ సీఎం అయితే ప్లస్ అవుతుంది కదా. ఓకే. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం వస్తారంటున్నారు కదా, వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? వస్తేనా, ఇప్పుడు తెలంగాణకి 2030 విజన్ ఎట్లా ఉందో ఆంధ్రాకి 2050 విజన్ చూపిస్తారు. ఓకే. అంటే డెవలప్మెంట్ అవుతుంది అంటారా? డెవలప్మెంట్ పక్కా చేస్తారన్న.